అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ, కుటుంబ నాయకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్ర బడ్జెట్ విధ్వంసం నుంచి వికాసానికి దారితీసేటువంటి విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పయ్యవుల కేశవ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్షేమం, అభివృద్ధి రెండింటిలోనూ సమపాలతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఈ బడ్జెట్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ను కూటమి ప్రభుత్వం రూపొందించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్లు కేటాయించి రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అద్దం పడుతూ ఉంది. గత ఏడాది బడ్జెట్లో 300 కోట్లు కేటాయించిన మామిడి, ఉల్లి, కోకో, పొగాకు రైతుల కేటాయింపులు మించి 1,200 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి కూడా కింద ఆదుకోవడం జరిగింది. ఈ ఏడాది 500 కోట్లు కూడా కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ధరల స్థిరీకరణ ఖర్చు చేసింది 880 కోట్లు మాత్రమే. సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి అయిపోతుంది. పోలవరం కూడా మరి 2027లో మన ప్రజలకు అంకితం చేసే విధంగా ఈ ప్రభుత్వం అడుగులేస్తుంది. ఈ బడ్జెట్లో 18,224 కోట్లు కేటాయించడం జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే 4,000 కోట్లు ఈ సంవత్సరం ఎక్కువ కేటాయించడం జరిగింది. అంటే తాగునీరు అందరికీ అందించే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. పేదవారి సొంత ఇంటికలు నెరవేర్చడానికి 2,000 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది 6,357 కోట్లని ఈ బడ్జెట్లో ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా సంక్షేమానికి గత ఏడాది 41,727 కోట్లు కేటాయించగా ఈ ఏడాది 53,190 కోట్లు కేటాయించడం జరిగింది. అన్ని వర్గాల సమగ్ర సంక్షేమాన్ని పునాది వేసేలా నిధులు కేటాయించడం జరిగింది. బీసీల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 51,21 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్సీ సంక్షేమం కోసం మరి 2019 నుంచి 24 వరకు ₹1 నిధులు కూడా కేటాయించినప్పుడు ఈ ప్రభుత్వం దాదాపుగా 20,644 కోట్లు ఎస్సీలకు కేటాయించడం జరిగింది. ఎస్టీలకి 9,190 కోట్లు కేటాయించడం జరిగింది. మైనారిటీ సంక్షేమం కోసం 6,090 కోట్లు కేటాయించడం జరిగింది. మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి 4,587 కోట్లు కేటాయించడం జరిగింది. మొత్తం సంక్షేమానికి 91,527 కోట్లు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఎంత భారీగా సంక్షేమ నిధులు కేటాయించిన దాఖలాలు ఎక్కడా లేవు. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ సంక్షేమానికి 10,669 కోట్లు కేటాయించారు. సాంఘిక సంక్షేమానికి 11,118 కోట్లు కేటాయించడం జరిగింది. పాఠశాల విద్యకు 32,308 కోట్లు కేటాయించడం జరిగింది. మౌలిక వసతుల కల్పనకు 1,500 కోట్లు కేటాయించడం జరిగింది. ఉన్నత విద్యకు 2,567 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి 1,232 కోట్లు కేటాయించడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్కు 27,798 కోట్లు కేటాయించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖకు 22,942 కోట్లు కేటాయించడం జరిగింది. వ్యవసాయం, విద్యుత్తు సబ్సిడీలు 11,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఆక్వా సబ్సిడీ కింద 890 కోట్లు ఖర్చు చేసింది. గృహ నిర్మాణ శాఖకు 6,350 కోట్లు కేటాయించడం జరిగింది. వైద్య శాఖకు 19,306 కోట్లు కేటాయించడం జరిగింది. పౌర సరఫరాలకు 3,820 కోట్లు కేటాయించడం జరిగింది. ఆరోగ్య రంగానికి 19,306 కోట్లు కేటాయించారు. పురపాలక శాఖకు 14,538 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభావుకి 6,600 కోట్లు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం 12.3% వడ్డీతో అప్పులు తెస్తే మన ప్రభుత్వం 9% తీసుకుని ఇవాళ 3.3%ని దాంట్లో కూడా ఆదాయ చేయడం జరిగింది. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు 20 లక్షల నుంచి 45 లక్షల బీమాను అందించే విధంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్లకి 3,000 జీపులకి ఇవాళ అన్ని పోలీస్ స్టేషన్లోనూ ధ్వంసమైపోయినట్టు జీపులు ఉన్నాయి. ఆ జీపులన్నీ కొత్త జీపులు ఇచ్చే విధంగా 3,000 జీపులు కూడా దీంట్లో అనుమతులు జరిగినాయి. కోర్టు భవనాల కింద 349 కోట్లు కేటాయించడం జరిగింది. 100 కొత్త కోర్టులు కట్టేదానికి కూడా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. మున్సిపల్ పట్టణాభివృద్ధికి 14,539 కోట్లు కేటాయించారు. కూటమి ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇప్పటి వరకు కార్మిక శాఖ 735 కోట్లు కేటాయించడం జరిగింది. విద్యుత్ రంగానికి 13,934 కోట్లు కేటాయించారు. ప్రతి ఏడాది మార్పు వచ్చేలాగా అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకున్న బలహీన వర్గాల జీవన ప్రమాణాల్లో మార్పు జరిగేలాగా బడ్జెట్ను రూపొందించడం జరిగింది. విజన్ 2047 లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యవసాయం, సాగునీటి రంగం, విద్య రంగాలకు బలోపేతం చేస్తూ యువతకు ఉపాధినిచ్చే పెట్టుబడులను ఆకర్షిస్తూ బడ్జెట్ను రూపొందించి ప్రభుత్వానికి మరోసారి అభినందిస్తున్నాం. ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు దోహదపడుతోంది. వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ
బీసీ సోదరులందరూ కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఏదైతే సొంత ఇంటి కల పేదలకు ఉందో దానికి కూడా డబ్బులు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏదైతే ఆక్వా రైతులందరూ కూడా ఇబ్బంది పడితే దానికి కూడా విద్యుత్ లోటును కూడా ఇవాళ 880 కోట్లని ఆ బిల్లులు సబ్సిడీలో ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మరి విధ్వంసం నుంచి వికాసానికి అడుగులు వేసే విధంగా, సామాన్యుడికి కూడా మంచి జరిగే విధంగా ఈ బడ్జెట్ కేటాయించే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ప్రతిపక్షాలు మాట్లాడేది ఏదైనా ఉంటే మీరు అసెంబ్లీకి రండి, అక్కడ డిస్కస్ చేద్దాం. దీంట్లో లోపాలు లోటుపాట్లు ఉన్నప్పుడు మాట్లాడవలసిన అవసరం ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది ఎమ్మెల్యేలకు ఉంది. కానీ వాళ్ళు ఎప్పుడు అసెంబ్లీకి రారు. ఒక ప్రెస్ మీట్ పెడతారు, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ బురద జల్లుతారు తప్ప ఎలాంటి మెటీరియల్ లేకుండా వాళ్ళు చేయలేని పని ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రజలు మర్చిపోతారేమో అని చెప్పి ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టడం, నాయకులను దూషించడం, కార్యకర్తలు భయపెట్టడం, మరి ఇలాంటి సంస్కృతి ఉన్నటువంటి వైసీపీ పార్టీని బుద్ధి చెప్పినప్పుడు కూడా ఏమాత్రం వాళ్ళకి బుద్ధి రాకుండా ఇవాళ కూడా మేమే గెలిచామనే విధంగా అందరి మీద ఈరోజు చేసేటువంటి ఈ పెత్తనాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు ఎవరైనా కూటమి ప్రభుత్వాన్ని సహకరిస్తే మేము వస్తాం, మళ్ళీ మేము రఫారఫులు ఆడించేస్తాం, గంగమ్మ జాతర ఇవన్నీ పోయినాయి, అన్నీ చూసాం మేము. ఈ గంగమ్మ జాతరలో అవన్నీ మేము చేయాలంటే అది మాకు 3 సంవత్సరాలు టైం అక్కర్లేదు, అది ఈరోజే మనం చేయగలమని మీకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మేము అన్నెసరీగా ఎవరి మీద కేసులు పెట్టించడం కానీ, ఈ కాన్స్టిట్యున్సీలోనే కాదు ఎక్కడా కూడా అన్యాక్రాంతంగా ఎవరి మీద ఏ వైసీపీ నాయకుల్ని ఇవాళ వరకు ఎక్కడ కూడా మనం టచ్ చేయలేదు. కానీ మీరు మీ ప్రభుత్వంలో మమ్మల్ని ఎక్కడా బతకనివ్వలేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టనివ్వలేదు, ఒక నాయకుడి గురించి మాట్లాడనివ్వలేదు. మరి అలాంటి మీరు అవినీతి పరులు అయ్యిండి కూడా అవినీతి గురించి మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో పెట్టిన సందర్భాన్ని ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ మీరు అవినీతి చేస్తూ ఉండి, ఆ రోజు అవినీతి చేస్తూ ఉండి మళ్ళీ తిరిగి 75 సెక్షన్, ఇవాళ ఎస్సీ ఎస్టీ సోదరుల మీద మీరు చేసింది ఏంటని అడిగితే మీ దగ్గర శూన్యం. ఇవాళ మీరు ఆ రోజు సుధాకర్ డాక్టర్ని చంపినా, మరి అంతేగా సుబ్రహ్మణ్యాన్ని మరి డోర్ డెలివరీ చేసిన, వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా మీరు కనీసం దాన్ని పట్టించుకోలేదు. మీ సొంత చెల్లెల్ని అమ్మనా బూతులు తిడుతున్నాడు, ఒకటి వీడియో చూడండి. అలాంటి బూతులు నేను ఎప్పుడు వినలేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తల్లిని దూషిస్తే వాళ్ళ పోలీస్ కేసు పెడితే వాళ్ళ మీద సింపతి కురిపించడం. ఇప్పుడు నిజంగా ఏదైతే దాడి జరిగిందో అది కరెక్ట్ కాదు, ఏ పార్టీ అయినా దాన్ని మేము కూడా సమర్థించాం. కానీ ఒక ముఖ్యమంత్రి తల్లిని తిట్టిన భాష మీరు అందరూ చూశారు. దానికి కూడా ఈ సమాజంలో కొంతమంది పెద్ద మనుషులు కాపులు ముసుకేసుకుని కొంతమంది ఇంకోళ్ళు క్యాస్ట్లు ఇప్పుడే వచ్చినాయి అని అడుగుతా ఉన్నా. ఇంతకుముందు చాలామందిని అరెస్ట్ చేశారు, జోగురా మనిషిని అరెస్ట్ చేశారు, చాలామందిని అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు బీసీ కార్డు వాడదామని చూశారు. ఈ రోజు వచ్చేటప్పుడు అంబటి రాంబాబు కాపు కులస్తుడు కాబట్టి కాపులు ఎక్కేసే విధంగా ఎక్కడో పడుకున్న ముద్రగడ పద్మనాభం గారిని, అదేవిధంగా వంగవీటి పేరు చెప్పుకునేట్టు నరేంద్ర గారిని, వీళ్ళందరినీ సీన్లో దింపి శవాల మీద రాజకీయం చేసే పార్టీ ఈ వైసీపీ పార్టీ కాదని అడుగుతా ఉన్నా. నీకు నిజంగా అంత ఆడపడుచులు పాట శుద్ధి ఉంటే ముందు నీ చెల్లిని నువ్వు కాపాడుకో. మీ చెల్లిని పచ్చిబూతులు తిడతా ఉంటే అని నువ్వు కనీసం మాట్లాడినటువంటి పెద్ద మనిషి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నా అక్క చెల్లెళ్ళందరికీ నేను ఆసరాగా ఉంటాను, మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని చెప్పడానికి సిగ్గులేదని అడుగుతా ఉన్నా. మీరు నిజంగా దమ్ముంటే సభకు రండి, దాంట్లో ఉన్న తప్పులుంటే రికార్డ్ చేయించండి సభలో, అది రికార్డెడ్గా ఉంటుంది. అంతేగాని మీ సొంత పేపర్ సాక్షి పెట్టుకొని, సాక్షి ఛానల్ పెట్టుకొని దాంట్లో మీ ఇష్టానుసారం ఎవరి మీద పడితే అవినీతి ఆరోపణలు చేసి మీ ఇష్టానుసారం చంద్రబాబు నాయుడు గారు తిట్టి మీరు నెగ్గిన 11 కాన్స్టిట్యూన్సీల ప్రజలకు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా. మీరు గెలిపించిన నాయకులు సభకి వెళ్ళకపోతే మీరు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడవలసిన అవసరం ఉంది. నేను గెలిచి వాళ్ళకి 19 నెలల కాలంలో నేను కొన్ని వందల సార్లు తిరుగుంటాను ఈ ప్రాంతాలన్నీ కూడా. ఎక్కడ ఇబ్బంది కలిగితే అక్కడ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి పనిచేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఎక్కడ రోడ్లు అయిపోతే రోడ్లు వేస్తూ ఉన్నాం. రైతు సోదరులు 42 ట్రాన్స్ఫార్మర్లు పోతే ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ చెప్తే ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించడం జరిగింది. కరెంట్ ఎక్కడ కొరత లేకుండా చేస్తూ ఉన్నాం. ఇవాళ సోలార్ రూప్ టాప్ని ఫ్రీగా ఎస్టీ సోదరులకు ఇచ్చే విధంగా దాదాపు 200 చిల్లర కోట్లతో ఇవాళ ఈ జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ సంక్షేమం కాదని అడుగుతూ ఉన్నాం. సంక్షేమానికి అడ్రస్ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ కూటమి కలయికని మీరు అందరూ అద్దం పట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా నన్ను అడగవచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. గత ప్రభుత్వంలో ఏ రోజైనా మీరు బడ్జెట్ ప్రజలకు వివరించారా? అసలు ఏం జరుగుతుందో తెలియదు. సూట్ కేసు రావడం, అసలు అసెంబ్లీ జరిగిందా, అడ్మినిస్ట్రేషన్ ఉందా, సెక్రటరేట్ ఉందా, అవన్నీ ఇప్పుడు మర్చిపోయారు. ఆ అధికారులు కూడా మొత్తం మర్చిపోయారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం బడ్జెట్లో పేద ప్రజలకి మరింత మెరుగైన బడ్జెట్ ఇచ్చే విధంగా మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
గౌరవ చంద్రబాబు నాయుడు గారిని గౌరవించండి, ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారంతో 33,000 కోట్లను పోలవరానికి తెచ్చుకున్నాం. అమరావతికి 53,000 కోట్లు కేటాయించుకోగలిగాం. ఏదైతే విశాఖ ఉక్కు ఉందో మూసేస్తానని చెప్తే దాన్ని మళ్ళీ 50 కోట్ల లాభంలోకి ఈరోజు తీసుకురావడంలో మరి ఈ ప్రభుత్వం ఎంతసేపు చూపిస్తుందో మీకు తెలుసు. పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఏ నీటి ప్రాజెక్టు కానీ కాలువల్లో కనీసం సిల్ట్ తీయలేదు. పేదలకు వెళ్ళేటువంటి నీరన్నీ కూడా మురికి ఎత్తిపోయి అవి ఆ టౌన్లో ఉన్న నీరంతా కూడా మరి మిడ్ లెవెల్ కెనాల్లోను, లో లెవెల్ కెనాల్లోను, మామూలు కెనాల్లోనూ వదిలేస్తుంటే పట్టించుకొని గత ప్రభుత్వానికి మీరు ఈ బడ్జెట్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ కూటమి గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదని నేను మీకు తెలియజేసుకుంటూ ఈ బడ్జెట్కి మరింత రాబోయే రోజుల్లో ఇంకా మెరుగులు దిద్ది రాబోయే రోజుల్లో ఇంకా నిరుపేదల సంక్షేమానికి మీ అందరి సహకారాన్ని అందిస్తూ మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకోవడం. జై హింద్.